హలో మై టు ఫ్యామిలీ. ఇవాళ నేనేం చేయబోతున్నానంటే, చూస్తున్నారు కదా పకోడీ అని మీకు అర్థమైపోయి ఉంటుంది. కాకుంటే స్టార్టింగ్ నుంచి కలిపిన పిండిది మాత్రం తీయలేదు వీడియో. ఇక నేను ఆ పిండి కలపడం చేయంతా పిండి ఉండటం వల్ల ఇటు తీయలేకపోయానమాట. చెప్పే కదా ప్రాబ్లం కొంచెం ఫోన్ ఉందని. అందువల్ల పకోడీ వేడివేడిగా తిందామని చెప్పేసి అమ్మ నేను రెడీ చేశాను అనమాట. మొత్తం టేస్ట్ చూడమా అన్నమాట. అంటే టేస్ట్ అంటే ఉప్పు సరిపోయిందా లేదా, కొంచెం కారం అవన్నీ వేసాను అనమాట. ఇంగువ కాదు, జీలకర్ర కాదు, ఇవన్నీ ఒకేసారి. వాము సూపర్ ఉందండి. పచ్చిది అది మామూలుగా కలిపినందుకే బాగుంది ఉంటుందమ్మ. పక్కన ఫ్యాన్ తిరుగుతుంది, పట్టుకొని మళ్ళీ ఎక్కడ అంటే ఎలా అర్థం కాక చూపెడుతుంది అన్నమాట అమ్మ. కాకుంటే అలా మంచిగా ఉల్లిగడ్డ పకోడీ కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఇంట్లో. బయట తింటాం కాకుండా మన ఇంట్లో కూడా చేసుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంటే ఏంటంటే మంచిగా ఉల్లిగడ్డ అవన్నీ ఉన్నాయి కదా, ఉల్లిగడ్డ, శనగపిండి, కొంచెం బియ్యపిండి కూడా వేసాను అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. కొంతమంది వేస్తారు, వేయరు. డ్యూటీ నుంచి సరతకు వచ్చింది, మా సరి వచ్చింది అంతే. కరెక్ట్ అదంటారు చూడు, రాసిపెట్టి ఉండాలి దేనికైనా అని. కొంతమందికి ఉంటుంది కదా, రాసిపెట్టి ఉంటుంది కరెక్ట్ టైంకి, చేసి పెట్టే టైంకి తినే రాత అనేది బియ్యపు గింజలు మీద రాసి ఉంటుంది కదా, అలా అనమాట. మంచిగా పిండి కలిపి పక్కన పెట్టాను. కాసేపు వీళ్ళు వీడియో తీస్తున్నారన్నమాట. వీళ్ళ వీడియో అంటే మా అమ్మ, మా సరితక్క వీడియో తీస్తున్నాను. ఏందని డ్యూటీ నుండి వచ్చేసింది. ఏం తెచ్చిందో సంచిలో, పర్సులో నుంచి ఏదో తీస్తుంది. నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్నారనమాట. ప్లీజ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. మై యూట్యూబ్ ఫ్యామిలీ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉంటే నా ఛానల్ని కొంచెం రిక్వెస్ట్గా అడుగుతున్నాను, నాకు మాత్రం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ. అక్క యూనిఫామ్ అనమాట, అది బ్లూ కలర్ది. ఎంత పెద్ద లగేజ్ ఉందో చూడండి. దాంట్లో ఎన్ని ఉండేవో, పర్సు, ఫోను, ఓర్నాయను, ఇంకేంటి టిఫిన్ బాక్సులు, లంచ్ బాక్సులు, టిఫిన్ బాక్స్లో లంచ్ బాక్స్లో ఒకటే, టిఫిన్ అంటే లంచ్ బాక్స్ అనమాట. పకోడీ చేయడానికి కోసం అని చెప్పి పక్కన కాసేపు దాకా అట్లా ఉంచాను. ఎందుకంటే వీళ్ళు వచ్చిన వ్యవహారం కూడా కొంచెం వీడియో తీసుకుంటే వస్తుంది అని చెప్పేసి, ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటుందని వీడియో కంటిన్యూ చేస్తున్నాడు. ఉబ్బదీస్తుంది అన్నట్టు ఆ పక్కన ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. కానీ మొన్న మాత్రం ఎండలు బాగా కొట్టాయి. వర్షానికి ముందు ఏదో జోకేస్తే అమ్మ నవ్వుతూ ఉంది, నేను వీడియో తీస్తున్నా. ఆ ఫ్యాన్ గాలికని నేను చేసే నవ్వుకి మీరందరూ చెవులు మూసుకుంటారు. నేను నువ్వు ఎంత గట్టిగా నవ్వుతా అంటే అంత గట్టిగా నవ్వుతా అనమాట. అందుకనే మీట్లో పెట్టి మొత్తం నేనే వాయిస్ ఇస్తూ ఉన్నాను అనమాట. పాత సామాన్లు కొంటా వీడియో పెడతాను మీకు పూర్తి వీడియో. కష్టపడేటోళ్ళు వాళ్ళు, ఏం చేద్దాం, ఎవరు రమ్మటానికి మీరైతే కష్టపడతారా, వాళ్ళైతే కష్టపడి తిరిగి వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి చేయటంలో తప్పు లేదు. వాళ్ళు తిరిగి అమ్మటంలో అవన్నీ. మా వదిన కూడా వచ్చేసింది, మా అన్నయ్య కూడా వచ్చేసారు డ్యూటీ నుండి. ఇదేంది చూసారు కదా, ఏదో అంటారు కదా, అదే అంటారు, దేనికైనా రాసిపెట్టి ఉండాలి. నా పకోడీ ఎవరికి సరిపోద్దో, ఎంతమందికి వస్తుందో ఏం అర్థం కావట్లేదు. అన్నయ్య డ్యూటీ అయిపోయింది వచ్చిండు, వదిన డ్యూటీ కూడా అయిపోయింది వచ్చింది. అందుకని ఒక వీడియో తీస్తాను అనమాట. ఏంటంటే వీడియో పొద్దున్నే ఎంతమంది వస్తున్నారు, ఏమేమి అమ్ముతారు, ఏంటి మా ఇంటి రోడ్డు మీద అనేది చెప్తాను అనమాట. ఆట పట్టిస్తుంది సరే అన్నయ్యని. ఫ్రెండ్షిప్ ఉంగరం, ఫ్రెండ్షిప్ డే ఉంగరం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తూనే ఉంది,
వదినే. మా అమ్మ ఎలా చూసుకుంటుందో మా వదిన కూడా నన్ను అలానే చూసుకుంటుందండి. వదిన అంటే తల్లి తర్వాత తల్లి అంటారు కదా, అది మాత్రం 100%. మా వదిన కూడా అంతే మా అమ్మలానే చూసుకుంటుంది. ఫస్ట్ నాకు పెట్టింది అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా నాకు అంతే అనమాట. చిన్నోడికి పెట్టాలి చిన్నోడికి పెట్టాలనేసి టీ పోసినా ఏదైనా సరే. ఇప్పుడు టీ తాగటం బంద్ చేసాం అనమాట. ఎప్పుడో ఒకసారి కాఫీ పెట్టుకొని తాగుతున్నాం. సోడా ఉప్పు తీసుకొని వచ్చింది వదిన, దాంట్లో కలపలేదు. అన్నయ్య చెప్పాను అనమాట వచ్చేటప్పుడు సోడా ఉప్పు తీసుకురమ్మని. అంటే ఇది సోడా ఉప్పు తెమ్మన్నది అంటే అంతకుముందు బజ్జీలు చేసినప్పుడు తెమ్మన్నా అనమాట. తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకురమ్మని చెప్పాను. గుర్తుందో లేదో అనుకునేసి మళ్ళీ తీసుకొని వచ్చారు బాగానే. సోడా ఉప్పు కూడా ఎక్కువ వేసుకోకూడదు, తగినంత వేసుకోవాలి. ఎందుకంటే పొట్ట ఉబ్బిద్ది అనమాట. ఆల్రెడీ శనగపిండే ఉబ్బరంగా ఉంటుంది పొట్ట. ఎందుకంటే దాంట్లో వాము కానీ జీలకర్ర కూడా చాలామంది అంటారు వామే వేయాలి కానీ వాము జీలకర్ర కూడా వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. కానీ నేను జీలకర్ర వేయలేదు, కాకుంటే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి మంచిగా. మళ్ళీ చూడండి ఎంత మంచిగా కలుపుతున్నాను. ఎంత ఎద్దు ఏమో తెలియదులే కానీ కలపడానికి మాత్రం బాగా కలుపుతున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇటు వీళ్ళని ఇటు వాళ్ళని నేను కూడా ఊపడాలి కదా అని చెప్పేసి పకోడీ చేసేది నేనేగా, నేను కనపడిపోతే ఎలాగా అనేసి నేను కూడా చూపెడుతున్నాను అనమాట. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ప్లీజ్. మై యూట్యూబ్ ఫ్యామిలీ మళ్ళీ ఎంతగానో చెప్తున్నట్టు మీకు అర్థమైపోయి ఉండాలి. అది కొత్త ఛానల్ కాబట్టి. కళాయి పెట్టేశాను, నూనె పోస్తున్నాను అనమాట. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండ్ యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. డ్యాన్స్ క్లాస్ కూడా చెప్పడానికి వెళ్తున్నాను. కానీ ఆ వీడియోలు కొంచెం తీయాల అంటే మనకి ఇట్లా చెప్తే బాగుంటుంది. సాంగ్స్తో పెడితేనే బాగుంటుంది. కాకుంటే దీంట్లో ఫుల్ లెంత్ వీడియోలో కాపీ రైట్స్ పడతాయి కాబట్టి వీడియోస్ కూడా తీయట్లేదు. నూనె వేడేంతవరకు చూద్దాం. ఓరే పెద్దక్క కూడా వచ్చేసింది. అందరూ ఒక గూటి పక్షులు చేరినట్టు చేరుతూ ఉన్నారు చిన్నగా. ఈ పకోడీ ఏమో కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క టైమింగ్ అనమాట. సరిదేమో 4 వరకు 3:30 నుంచి 4 వైపు అయింది. పెద్దక్కదేమో 5:30 లోపు వచ్చేస్తుంది. కుదిరితిట్టు వచ్చి పలకరించేసి వెళ్ళిద్ది అనమాట. సరి కూడా అంతే. అన్నయ్య వాళ్ళేమో ఎల్లుండి ఊరికి పోవాలని అన్నయ్య వదిన వచ్చారనమాట. అదండి చూసారు కదా, ఇది మా ఫ్యామిలీ. వెళ్ళి కంపల్సరీగా అమ్మని చూస్తారు, కంపల్సరీ పలకరించేస్తే వెళ్తూ ఉంటారు అనమాట. కొబ్బరికాయ చూస్తున్నారా, చాలా బాగుంటుంది. తీయగా ఉంది కొబ్బరి ముక్క తిని చూశాను. ఇప్పుడు పకోడీ ఎంతమందికి వస్తుంది ఏంటి అనేది పకోడీ చేసిన తర్వాత చూడాలి. దేవుడా వది కావాలి అన్న మొక్కుతున్నా. ఎందుకంటే ఇంతమందికి ఆ పకోడీ ఎంతమందికి వస్తుంది ఏమో తెలియదు. నూనె కాగిందో లేదో ఒకసారి చూద్దాం. అన్నీ అయితే రెడీ చేసి పెట్టానమాట. నీళ్ళు కొట్టానమాట చిట అన్నది. కొంచెం ఒకసారి చూద్దాం. నూనె అయితే కాగింది. తమలపాకు బజ్జీ బాగుంటుంది, వంకాయ బజ్జీ బాగుంటుంది, మిరపకాయ బజ్జీ బాగుంటుంది, ఆలుగడ్డ బజ్జీ బాగుంటుంది, క్యాప్సికమ్ బజ్జీ కూడా బాగుంటుంది. అంటే చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం మనం పట్టించుకునేది బెటర్ అండి. షాప్లో తెచ్చుకునే దానికన్నా శనగపిండి 1 కిలోనో 2 కిలోలు తీసుకొని మంచిగా వెళ్ళి మెత్తగా పట్టించుకొని ఇంట్లో స్టోర్ చేసుకొని, బియ్యపిండి కూడా అంతే మెత్తగా చేసుకొని మంచిగా కలుపుకొని పకోడీ కానీ ఏదైనా సరే దేంట్లో అయినా సరే బియ్యపిండి వేస్తే ఏంటంటే ఆ టేస్ట్ వేరనమాట, చాలా బాగుంటుంది. చూడండి ఎట్లా పొంగుతుందో. పకోడీ మొత్తం అయిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. నోరూరించే ఉల్లిగడ్డ పకోడీ
గోంగూర పకోడీ బాగుంటుంది, తోటకూర పకోడీ బాగుంటుంది, పాలకూర పకోడీ బాగుంటుంది, ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. అలా అని చెప్పేసి మనం ఎప్పుడో ఒకసారి అందరం కలిసినప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది. కాకపోతే ఇదేమో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మా అందరికీ ఒకళ్ళెమ్మట ఒకళ్ళు వచ్చారనమాట. చూద్దాం ఏం జరిగిద్దో. మంచిగా ఉంటుందో ఉండదో, నేను కలిపిన పిండి ఎలా ఉంటుందో టేస్టు తెలుస్తుంది. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. అంటే ఉప్పు, కారం అంటే కొంచెం నేనేస్తాను అనమాట. బజ్జీలలో అది వీటిలో పకోడీలో కానీ దేంట్లో అయినా ఎప్పుడైనా చేసినప్పుడు సరిపోయిందని అయితే అమ్మ చెప్పింది. ఇవి కొంచెం మరీ ఆ అవతల గోల్డెన్ కలర్ కాకుండా ఇట్లా మరి ఈ గోల్డ్ ఉంది కదా, లైట్ గోల్డ్ కలర్లో ఉంది, అట్లా తీసినా కానీ కూడా కమ్మగా ఉంటుందన్నమాట. మా ఇంట్లో వాళ్ళకి అట్లా వద్దు, అట్లా బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఏంపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, నోరూరించే ఉల్లిగడ్డ పకోడీ రెడీ అవుతుంది. కింద టిష్యూ పేపర్స్ వేసాను. టిష్యూ పేపర్స్ వేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పేపర్కి అనేది గుంజుకుంటుంది, దాంట్లో ఎక్కువ ఉండకుండా. చూడండి, అందుకని కొంచెం ఇది ఇస్తూ ఉన్నాను అనమాట నేను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కొన్ని వేసినవి ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో చేసుకున్న వాటికన్నా బయట తిన్న వాటికి చాలా తేడా ఉంటుంది. తేడా ఉంటుంటే మన ఇంట్లో చేసుకునే టేస్ట్ వేరు ఉంటుంది, షాప్లో కొనుక్కొని తిన్న టేస్ట్ వేరు ఉంటుంది. అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళందరి దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను. చూస్తే గింతంత పిండికి ఇన్ని అయినాయి అనమాట. అంటే కొంచెం వేసుకుంటూ వచ్చే లోపల అయ్యాయి అనమాట. గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. అన్నీ చెప్తున్నాను అనమాట. టేస్ట్ చూడాలి. ఇప్పుడు వదిన ప్లేట్స్ అన్నీ కడుగుతుంది, టిఫిన్ ప్లేట్స్ కడుగుతుంది. ఇంట్లో ప్లేట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి కానీ చిన్న బౌల్స్, మ్యాగీ బౌల్స్ తినేసి స్టైలీ అన్నీ పైన కట్టేసి ముడగట్టేసాం అనమాట. చూసారుగా, ఎప్పుడైనా సరే ఈ సందర్భం వచ్చినప్పుడు ఇలా పెద్ద ప్లేట్లో తినాల్సి వస్తుంది. అందరు చూడ ఎలా తింటున్నారో, బాగున్నాయి అని ఒక్కరు కూడా చాలా బాగున్నాయి అని ఒక్కరు చెప్పట్లేదు. నేను అడగలేదు కూడా, బాగున్నాయి కాబట్టి వాళ్ళు నోరు మారవకుండా తింటున్నారు అనమాట. కమ్మగున్నాయి కాబట్టి అక్కని అడిగిన పెద్ద అక్కని సూపర్ ఉన్నాయి అని అనేసి అన్నది. అంటే ఒక్కొక్కటి టేస్ట్ అంటే తీసుకొచ్చినప్పుడు మన ఇంట్లో కానీ బయట కానీ టేస్ట్ చూస్తాం కదా, ఎలా ఉన్నాయి ఏంటని. ముందు పెద్ద అక్కకే ఇచ్చానమాట, నవ్వుతుంది. ఇంతే అండి, ఇంతే సరదాగా ఉంటాం మంచిగా. ఇక ఆదివారం ఒక్కొక్కసారి వచ్చినప్పుడు అక్క వాళ్ళందరూ పిల్లలందరూ వస్తారు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా అయిపోయినప్పుడు కంపల్సరీ కనపడే అమ్మకి మాట్లాడి కాసేపు నవ్విచ్చి వెళ్తారనమాట. మా అన్నయ్యకి ఆశ పెట్టి అక్క ఆట పట్టిస్తుంది పెద్దక్క. నాకేమో తక్కువని అంటుండు, చాలా కావాలనేసి అన్నయ్య అంటుండు. ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అయి తినాలని నేను అంటున్నాను అనమాట. ఎందుకంటే అక్క వాళ్ళ పిల్లలు వస్తారు, ఇప్పుడు అన్న వాళ్ళ పిల్లలు వస్తారు, మళ్ళీ సరి వాళ్ళ పిల్లలకు కూడా దాంట్లోనే. మా వదిన మాత్రం మా అక్క వాళ్ళకి మంచిగా అంటే మంచాల మీద కూర్చోవటం, కుర్చీల మీద కూర్చోవటం అట్లా చేయదనమాట. మర్యాద అంటే మర్యాద చూసుకుంటుంది. ఆడబిడ్డల్ని మాత్రం దాంట్లో ఒప్పుకోవచ్చు మా వదిన్ని. మా అమ్మలాగానే కష్టజీవి అనమాట. కారం పొడి అంటే ఎక్కలేని ఇష్టం అందరికీ. కారం పొడి వేసుకొని అప్పుడే నూరిందనమాట కారం పొడి. అప్పుడు కాదు, అంతకుముందు నూరిన కారం పొడి పెద్దక్క నూరింది ఆ కారం పొడి. మా యూట్యూబ్ ఫ్యామిలీలో అందరికీ చూపెట్టుకుంటూ నేనే తింటున్నాను అనమాట. చాలా బాగున్నాయి. పకోడీ అంటే పకోడీ అనే చాలా కమ్మగా ఉన్నాయి అనమాట, సూపర్ ఉన్నాయి. మా అమ్మ చూడండి అక్కడ సిగ్నేచర్ స్టెప్ అమ్మది స్టెప్పు. చాలా అంటే చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. మన నేను ఒక జోక్ అన్నా అందులో మొహం మార్చిందేమంటే ఆట పట్టిస్తూ ఉంటారు అనమాట అన్నయ్యని అప్పుడప్పుడు. అందుకని అట్లా మొహం మార్చిండు. ఇక తిన్నారు, వెళ్ళిపోతున్నారు ఎవరిళ్ళకి వాళ్ళు. ఆ గిన్నెలు ఎవరు కడుక్కోవాలి, ప్లేట్లు ఎవరు కడగాలి అదే అంటారు. తిన్నంతసేపు వడమల్లన్న, వెళ్ళిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు ఏదో సామెత. అందరు బ్యాగ్ తలిగించుకొని వెళ్ళిపోతున్నారు ఎటోలాటే. సరే వెళ్ళిపోయింది పెద్దక్క కూడా వెళ్ళిపోతుంది. నాకు సంతోషం, అందరం కూర్చొని తింటాం. కానీ ఏదైనా సరే పని అంటే అది కామను, ఇక చేసుకోవటంలో పెద్ద విషయం కాదు. అందరు కలిసి తిన్నదానికన్నా ఒక్కరు తిన్నదానికి చాలా తేడా ఉంటుంది. కుటుంబంలో అందరూ కలిసి తింటేనే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఎప్పుడైనా వీడియోలు చూసుకోవాలనుకున్నా, నవ్వుకోవాలనుకున్నా కానీ కూడా యూట్యూబ్ ఛానల్ చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఇది ఒక ఆపర్చునిటీ అనమాట. నేనైతే నా చాలా వీడియోలు అంతకుముందు పాత ఛానల్లో పోయాయి, కాకుంటే ఇక ఇప్పుడు అన్నీ కొత్తగా చేసుకుంటూ ఉంటున్నాను అనమాట.
ప్లీజ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ మీ సీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్.